చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందిరా. నా అకాడమీ డేస్ లో కూడా నాకు ఫ్రెండ్ ఉండేవాడు. వాడు నేను కలిస్తే నిజంగా చాలా ఫన్ ఉంటుంది. ఇలాగే సేమ్ మీ అందరిలాగే ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అంటారు కదా, తను నేను అలాగే ఉండేవాళ్ళం. తర్వాత ఏమైందో తెలుసుకోవచ్చా సార్? ఒకరోజు మ్యాచ్ లో నా కోపం ఈగో వల్ల వాడి లైఫ్ ని స్పాయిల్ చేసేసాను. అందరిలాగా ఇండియన్ టీంలో ఆడాలని వాడికి ఆశ ఉండేది. అదంతా నా వల్లే పోయింది అని కోప్పడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను ఆ గిల్ట్ వల్ల మాట్లాడలేదు. ఒక ఫ్రెండ్షిప్ ని మన కోపాల వల్ల ఈగోల వల్ల వదులుకుంటే అప్పుడు తెలియదురా. దాన్ని రియలైజ్ అయినప్పుడు అది లైఫ్ ని తర్వాత చాలా ఇంపాక్ట్ చేస్తుందిరా. కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి చూస్తే ఇదంతా చాలా సిల్లీగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటివి మీ మధ్య జరగకూడదని అనుకుంటున్నాను. ఇది మీకు ఫైనల్ ఇయర్ రా. అకాడమీ నుంచి బయటికి వెళ్ళాక తెలుస్తుంది లైఫ్ ఎంత బ్రూటల్ గా ఉంటుందో. నువ్వు సర్వైవ్ అవ్వటానికి స్కిల్ మాత్రం సరిపోదు, యు నీడ్ పీపుల్. నన్ను అడుగు, నేను చెప్తాను లైఫ్ ఎలాంటి పాఠాలు నేర్పించిందో. నీ మీద చేయి చేసుకున్న తర్వాత వాడు ఎంత ఫీల్ అయ్యాడో తెలుసా? సార్